నేను వెళ్ళలేదు మమ్మీ. పుష్ప ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? బాగుంటుంది. ఇద్దరు నుంచండి, పర్లేదు, ఇద్దరు నుంచండి. ఇద్దరు ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది కదా. ఏంటి పుష్ప ట్రైలర్ చూసారా? లేదు ఇంకా నేను చూడలేదా? సాంగ్ వచ్చింది కదా, సాంగ్ చూసారు. ఎలా ఉంది సాంగ్? పర్లేదు సార్, బాగుంది. వినడానికి ఎలా ఉంది అంటే అంటావా సాంగ్కి దీనికి కంపేర్ చేస్తే ఏ సాంగ్ బాగా అనిపించింది? అంటే ఫస్ట్ అది మేము చూసాం కాబట్టి దాన్ని ఎక్సలెంట్గా ఉందని చెప్పగలదు. ఇది ఇంకా పూర్తిగా చూడలేదు కాబట్టి. అవునా? అంటే ఎలా ఊహిస్తున్నారు, ఎలా ఉండబోతుంది? బాగుంటుంది అనుకున్నారు. శ్రీలీల అంటే డాన్స్ కదా, పుష్ప 2 కూడా బాగుంటుంది అనుకుంటున్నాం. అవునా? శ్రీలీల అంటే డాన్స్ కదా. అవును, మరి ఆ సాంగ్ డాన్స్ ఓరియంటెడ్ గా ఉంటుంది అనుకుంటున్నారు. సాంగ్ యాక్చువల్లీ చూడాలంటే డాన్స్ ఆల్రెడీ అమ్మాయి డాన్స్ కాబట్టి పర్లేదు, బాగుంటుంది అనుకున్నాను. అంటే అల్లు అర్జున్ లుక్స్ ఎలా ఉన్నాయి మీకు? అంటే బాగున్నాయా? అబ్బాయి బయట కూడా బాగుంటాడు. బాగుంటుంది, స్టైలిష్ స్టార్ కదా. అంటే ఈ సినిమా ఆల్రెడీ 1000 కోట్లు బిజినెస్ చేసిందని అంటున్నారు. ఎలాంటి రికార్డులు బదులు కొడుతుంది అనుకుంటున్నారు? బాహుబలి రికార్డులు బదులు కొట్టే ఛాన్స్ ఉందా? ఉంటుందా? బీహార్లో కూడా ఫంక్షన్ చాలా గట్టిగా జరిగిందని అంటున్నారు. ఆంధ్రాలో ఫంక్షన్ పెడతారనుకుంటా. ఇంకా ఎంత గ్రాండ్గా తగ్గేదే ఉండదు సార్. ఆయన సారీ డిజైన్ కానీ అవన్నీ బాగున్నాయి, కాస్ట్యూమ్ అది బాగుంది. నెక్స్ట్ వచ్చేది పుష్ప 2 అన్న సాంగ్, అది కూడా ఎక్సలెంట్గా ఉంది. అందులోనూ అమ్మాయి వెస్నిక అమ్మాయి పేరు, ఆ అమ్మాయి నెక్స్ట్ దాని తర్వాత ముందు దాంట్లో అయితే పుష్ప 1లో అయితే సమంతను పెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయిని మించి శ్రీలీల సాంగ్ అనుకుంటా బాగుంటుంది సార్. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 5 రెడీగా ఉంటారు. చూస్తున్నారా సినిమా? ఫస్ట్ రోజు వెళ్ళబోతున్నారా? ఫస్ట్ షోకి? అవునా? కంపల్సరీగా చూస్తాం. మీకు బాగా అనిపించింది ఏంటి? జాతర సీన్ ఒకటి చాలా బాగా అనిపించింది అని మీకు అనేయడం. ఎక్సలెంట్గా అనిపించింది. ఇంకా ఇంకో పండగకి ఇంకొక 3 సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాయి, డాకు మహారాజు, గేమ్ చేంజర్. ఈ మూడాట్లో ఏ సినిమా బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఏ సినిమాలు సార్? డాకు మహారాజు, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి సినిమా. ఈ మూడాట్లో ఏది బాగా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది? పుష్ప సినిమా. పుష్ప అంటే డిసెంబర్ 5కి వస్తుంది. సంక్రాంతికి వచ్చే సినిమాల్లో డాకు మహారాజు, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడాట్లో ఏది సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? వెంకటేష్ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? అవును, అంటే పండుగ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు కాబట్టి ఫ్యామిలీ స్టోరీ బాగుంటుంది. ఆయన కూడా జోక్స్ కూడా వేస్తాడు, హీరో లాగా యాక్టర్ ఉంటుంది, కామెడీ ఫన్ ఉంటుంది. మీరైతే ఈ 4 సినిమాల్లో దేనికి మెయిన్? పుష్పక ఇంపార్టెన్స్? పుష్పకేనా అందరూ? పుష్ప అయితే ఇచ్చే సమస్య లేదు. డైలాగ్ అన్న గుర్తుందా మీకు? పుష్పలో డైలాగ్ ఒక డైలాగ్ చెప్పండి. తగ్గేదేలే అని చెప్పేసి చెప్పండి. తగ్గలేదు సార్, తగ్గలేదు అన్న డైలాగ్ పడతా తప్ప ఇంకేం రా సార్. అంతేనా? అంతే. ఎందుకంటే తగ్గేదే లేదు. బాగుంది సినిమా అయితే. 1 కూడా అలాగే ఉంది, 2 కూడా ఇంకా ఎక్సలెంట్గా భద్ర పడుతుంది. బాగుంది సినిమా, బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.